ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాం? చాలా కంపెనీలు ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫెయిల్యూర్ను ఒప్పుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వ్యాపారంలో పెద్ద నష్టం ఒక ప్లాన్ ఫెయిల్ అవ్వడం కాదు, దాన్నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన నష్టం. మరి ఆ ఫెయిల్యూర్స్నే సక్సెస్కి మెట్లుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణలో వ్యూహాత్మక తప్పిదాలని విజయాలకు పునాదులుగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. కారణం చాలా సింపుల్. ఒక టీం ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని కూర్చొని సరిగా విశ్లేషించదు. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందా, సరే దాన్ని పక్కన పెట్టేయండి, కొత్తది స్టార్ట్ చేద్దాం అంటారు. ఇదెలా ఉందంటే దారి తెలియని ప్రయాణంలో పదే పదే అదే తప్పు మలుపు తీసుకోవడం లాంటిదే. ఫలితంగా అవే తప్పులు, అవే సమస్యలు మళ్లీ మళ్లీ కొత్త రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే దీనికి ఒక సల్యూషనుంది. గతాన్ని చూసి భయపడటం కాదు, దానినుంచి పాఠాలు నేర్చుకోవాలి. దానికి ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ కావాలి. అలాంటి ఒక ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి ఫెయిల్యూర్కి కారణాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. ఆ వెంటాడే దెయ్యాలనే మనకు దారి చూపే గైడ్స్గా మార్చుకోవచ్చనమాట. సరే, మరి ఈ విశ్లేషణను ఎక్కడ మొదలుపెట్టాలి? ఫస్ట్ స్టెప్ అసలు ప్లాన్ ఏంటి, మనం మొదట ఏం చెయ్యాలి అనుకున్నాం అనే దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ముందుగా ఆ స్ట్రాటజీ యొక్క ఒరిజినల్ బ్లూ ప్రింట్ను పరిశీలిద్దాం. ఏ స్ట్రాటజీకైనా సరే ముఖ్యంగా 4 పిల్లర్సుంటాయి. 1. మన లక్ష్యమేంటి, అసలు ఏం సాధించాలనుకున్నాం. 2. ఎన్నో దారులుండగా ఈ స్పెసిఫిక్ అయిన స్ట్రాటజీనే ఎందుకెంచుకున్నాం, దాని వెనుకున్న లాజికేంటి. 3. మన ప్లాన్, అంటే ఏ ఏ పనులు ఏ ఏ స్టేజుల్లో చేయాలో ఎలా అనుకున్నాం. ఇక 4వది వనరులు, దీనికోసం డబ్బు, టైం, మనుషుల్ని ఎంత కేటాయించాం. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన అనాలిసిస్కి ఫౌండేషన్. ఇదిగో, ఇది మనం పేపర్ మీద గీసుకున్న రోడ్ మ్యాప్. ప్రతి ఫేజ్లో ఏ ఏ పనులు ఏ టైంకి పూర్తి చెయ్యాలనుకున్నామో ఇక్కడ క్లియర్గా ఉంది. దీన్నే మనం ఒక బేస్ లైన్గా తీసుకుందాం. ఎందుకంటే రియాలిటీలో ఏం జరిగిందో, మనం అనుకున్న దానికి ఎంత దూరంలో ఉందో పోల్చి చూడ్డానికి ఇది చాలా అవసరం. ప్లాన్ ఎలా ఉండాలనుకున్నామో చూసాం కదా, చాలా బావుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరిగింది? ఇప్పుడు మనం దాన్నే ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సూటిగా చూద్దాం. ఇది ఒక రకంగా పోస్ట్మార్టం లాంటిదే, కానీ ఎవ్వర్ని నిందించడానికి కాదు, నిజాల్ని నిష్పక్షపాతంగా తెలుసుకోవడానికి మాత్రమే. ఇక్కడ చూడండి, ఎడమవైపు మనం వేసుకున్న పర్ఫెక్ట్ ప్లాన్ ఒక స్ట్రేట్ లైన్ లాగా. కానీ కుడివైపు చూడండి, అసలు ప్రయాణం ఎన్ని మలుపులతో, ఎన్ని అడ్డంకులతో సాగిందో. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్లోనే మన లెసన్స్ అన్నీ దాగి ఉన్నాయి. మనం ఎక్కడ దారి తప్పాం, అనుకున్నవి ఎందుకు చేయలేకపోయాం, ఈ తేడాలే మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నంబర్స్. ఎందుకంటే నంబర్స్ అబద్ధం చెప్పవు. మనం ఎంత రెవెన్యూ టార్గెట్ పెట్టుకున్నాం, చివరికి ఎంత వచ్చింది, ఎంతమంది కొత్త కస్టమర్లను సంపాదించాలనుకున్నాం, నిజంగా ఎంతమందిని పొందగలిగాం. ఈ టేబుల్ మన అంచనాలకు, అసలు ఫలితాలకు మధ్య ఉన్న తేడాను ముఖం మీదే కొట్టినట్టు చూపిస్తుంది. ఆ నంబర్స్ను ఇలా గ్రాఫ్గా చూసినప్పుడు అసలు సమస్య ఎక్కడుందో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మనం అనుకున్న దానికన్నా ఎంత వెనకబడిపోయామో ఈ బార్ చూపిస్తోంది. మాటల్లో చెప్పే కంటే ఈ విజువల్ మన ఫోకస్ ఎక్కడ ఉండాలో చాలా పవర్ఫుల్గా చెప్తోంది. అయితే నంబర్స్ మాత్రమే మొత్తం కథ చెప్పవు. ఆ నంబర్స్ వెనక జరిగిన కథేంటి? ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఊహించని అడ్డంకులొచ్చాయి? టీంలో అందరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గానే ఉందా? మార్కెట్లో ఏమైనా పెద్ద మార్పులొచ్చాయా? ఈ క్వాలిటేటివ్ సమాచారం, అంటే ఈ కథలు, మన ఫెయిల్యూర్కి లోతైన కారణాలను బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానాలు వెతికాం, బానే ఉంది. కానీ అసలైన అత్యంత ముఖ్యమైన విశ్లేషణ ఇప్పుడు మొదలవుతోంది. అదేంటంటే ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న. ఫెయిల్యూర్కు కారణాలను మనం బ్రాడ్గా 4 రకాలుగా చూడొచ్చు. 1. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అంటే మన కంపెనీ లోపలే ఉన్న సమస్యలు. 2. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే మార్కెట్ లాంటి బయటి ప్రభావాలు. 3. అసలు మన స్ట్రాటజీలోనే ఉన్న లోపాలు. 4. ఆపరేషనల్ ఇష్యూస్, అంటే ప్లాన్ని అమలు చేయడంలో జరిగిన తప్పులు. ఇలా కేటగరైజ్ చేయడం వల్ల సమస్య మూలం ఎక్కడ ఉందో పట్టుకోవడం ఈజీ అవుతుంది. ప్రతి స్ట్రాటజీ వెనుక కొన్ని అంచనాలు, కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. మార్కెట్ ఇలాగే రియాక్ట్ అవుతుంది, మన కాంపిటీటర్స్ ఇది చెయ్యరు, మన టీంకే ఈ కెపాసిటీ ఉంది, ఇలా ఎన్నో అనుకుంటాం.
అయితే రియాలిటీ దెబ్బకు మనం నమ్మిన వాటిలో ఏవి తప్పు అని తేలాయి. ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం చాలా నిజాయితీగా ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పాఠాలు నేర్చుకున్నాం, గ్రేట్, కానీ వాటిని యాక్షన్గా మార్చుకుపోతే ఏం లాభం? ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో, రీసోర్స్ అలోకేషన్లో మనం నేర్చుకున్న ప్రతి పాఠానికి భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం మార్చుకోవాలి అని ఒక నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ ఉండాలి. అప్పుడే ఈ మొత్తం ఎక్సర్సైజ్కి ఒక అర్థముంటుంది. సరే, మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ మొత్తం అనాలిసిస్ని గతాన్ని తవ్వుకోవడానికి కాదు, భవిష్యత్తును బలంగా నిర్మించుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫలానా వ్యక్తి వల్లే ఫెయిల్ అయిందని వేలెత్తి చూపించడానికి కాదు, మనమందరం కలిసి ఎక్కడ తప్పు చేశామో అర్థం చేసుకుని నెక్స్ట్ జర్నీకి సరైన దారినే కనుక్కోవడమే దీని ఉద్దేశం. ఇది ఒకరినొకరు నిందించుకోవడం కాదు, అందరం కలిసి నేర్చుకునే అవకాశం. ఈ విశ్లేషణ యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే స్ట్రాటజిక్ పివట్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన అసలు విజన్ని, మన ఫైనల్ డెస్టినేషన్ని మార్చకుండా మనం నేర్చుకున్న పాఠాల ఆధారంగా అక్కడికి వెళ్లే దారిని మార్చుకోవడం. ఇది ఓటమిని ఒప్పుకోవడం కాదు, మరింత తెలివిగా ముందుకు సాగడం. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న మిగులుతుంది. ఈ అనుభవం మన గురించి మనకేం నేర్పించింది? మన మార్కెట్ అంచనాల గురించి, మన టీం బలాలు, బలహీనతల గురించి, మన డిసిజన్ మేకింగ్ గురించి ఏం తెలిసింది? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పాఠాలను మన భవిష్యత్ వ్యూహాలకు ఎలా పునాదిగా మార్చగలం? సరైన ప్రశ్నలు అడగడమే సరైన సమాధానాల వైపు వేసే మొదటి అడుగు.